హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగళూరు రేవ్ పార్టీలో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. మన తెలుసు నటి హేమ ఆమె పేరు బాగా వినిపించింది. కన్నడ మీడియా కూడా ఆమె పేరుని విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే దానిపైన ఆమె ఖండించింది. నేను అది అక్కడ పార్టిసిపేట్ చేయలేదు, నాకు సంబంధమే లేదని ఉంది. అయితే ఇప్పుడు బెంగళూరు పోలీసులు అయితే ఆమెకు షాక్ ఇచ్చారంట. అసలు ఏం జరిగింది, ఆమెకు ఎందుకు షాక్ ఇచ్చారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, నటి హేమ పేరు అయితే మనం విన్నాం. కన్నడ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. దాన్ని ఆమె ఖండిస్తూ ఒక వీడియో కూడా చేసింది, నాకు సంబంధమే లేదని చెప్పేసి. అయితే ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారని చెప్తున్నారు. సార్ అసలు ఏం జరిగింది? ఆమెను అరెస్ట్ కూడా చేశారంట కదా, ఏం జరిగింది సార్ అసలు? ఈ రేవ్ పార్టీ ఏంటంటే ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తుంది. ముందన్నారు రేవ్ పార్టీకి సంబంధించి ఎస్పెషలీ మన టాలీవుడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. అందులో సెకండ్ కేటగిరీ ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా శ్రీకాంత్ గారి పేరు కూడా వినపడింది. తర్వాత నటి హేమ గారి పేరు వినపడింది. శ్రీకాంత్ గారు అయితే వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి నేను అక్కడ లేను బాబు, ఎక్కడ ఉన్నాను అని చెప్పి ఇంటి ముందు ఇంటర్వ్యూ ఇచ్చి నా మీద వచ్చాయి. మేబీ ఎందుకు వచ్చారంటే నాలాగా ఎవరో హెయిర్ స్టైల్తో ఒక ఆయన ఇక్కడ ఒక కర్చీఫ్ పట్టుకొని ఉన్నాడు, అది నేను అనుకుని ఉంటున్నారు, నేను కాదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఓకే. అట్ ది సేమ్ టైం అంతకన్నా ముందే నటి హేమ గారు నేను ఎక్కడే ఉన్నాను, నాకు బట్ అలా చెప్పారు, మీరు ఎవరు అపోహపడద్దు, ఇవన్నీ సోషల్ మీడియా కథనాలు అన్నట్టుగా ఆవిడ చెప్పుకొచ్చింది. అయితే ఏ డ్రెస్సుతో అయితే వీడియో చేశారో అవే డ్రెస్తో ఉన్న ఫోటోలు అక్కడ బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారంట. ఈ జనరల్గా నెటిజన్స్ చాలా షార్ప్ ఉంటారు కదా, ఇదేంటిది ఇదే డ్రెస్ ఈవిడ పెట్టింది, నేను చుట్టూ పూల మొక్కలు చెట్లు ఉంటుండగా పెట్టింది, ఇక్కడ చూస్తే అదే డ్రెస్తో వీళ్ళు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు, ఏది కరెక్ట్? ఉంటారుగా మన వాళ్ళు ఇమీడియట్గా సంబంధించిన స్ట్రింగర్లో రిపోర్టర్లో ఎవరో ఉంటారుగా, వాళ్ళు మాట్లాడితే లేదు సార్ పోలీసులు ఇదే రిలీజ్ చేశారు ఇవే డ్రెస్తో, అవే డ్రెస్తో ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఎట్లాగా ఇది మళ్ళీ ఆ నోట ఈ నోట మాట్లాడి రీచ్ అయ్యేసరికి ఏ డ్రెస్తో నేను కాదని పెట్టిందో అవే డ్రెస్తో మళ్ళీ ఆ పోలీసులకు ఆ వీడియో రీచ్ అవ్వడం, ఇదేంటిది ఇక్కడ ఉన్నావు దొరికి మళ్ళీ నేను కాదని చెప్తామని చెప్పి ముందు రేవ్ పార్టీకి సంబంధించి ఆ డ్రగ్స్ సీజ్ చేయడానికి సంబంధించి పర్మిషన్ లేకుండా చేసుకోవడానికి సంబంధించి ఇన్ని రకాల సెక్షన్ల కింద బుక్ చేసిన పోలీసులు మళ్ళీ తను ఉండి కూడా నేను లేను అని చెప్పినందుకు ఇంకో కేసు కూడా దాన్ని ఏమంటారంటే అదే బుకాయించడం అంటారు కదా, తెలుగులో దబాయించడం అంటారు. అట్లాంటి దానికి సంబంధించి కూడా రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు కూడా వేశారన్నట్టు ఇంకో కేసు కూడా వేశారని ఇంతకుముందు వచ్చిన వార్తలను చూశాను. మొత్తం మీద అంటే ఇవి చాలా జరుగుతుంటాయండి. వాళ్ళు కర్మ కాలిపోయే దురదృష్టమో లేదంటే వాళ్ళ టీంలో ఎవడో నచ్చనోడో ఎట్లా ఇవ్వడం వల్ల ఏదో మొత్తానికి జరిగింది. రేవ్ పార్టీ అంటే సరదాగా అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకొని ఇంకా దానికి ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, అది సెన్సార్ కట్ట మాట్లాడలేము. అట్లాంటి పార్టీలు చేసుకోవడం సహజం, కానీ దాంట్లో ఇవి ఇన్వాల్వ్ అవుతాయి, కొకైన్లు డ్రగ్స్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి ఇన్వాల్వ్ అయ్యేసరికి పరిస్థితి సీరియస్ అయిపోతుంది. ఒకటి డ్రగ్స్ది కానీ అమ్మాయిల విషయం కానీ ఇట్లాంటివి ఇన్వాల్వ్ అయ్యేసరికి ఎవరికైనా రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇష్యూ అవుతుంది. అంతకుముందు కూడా ఒక బుల్లితెర స్టార్ ఇలాగే యూట్యూబ్ స్టార్ ఒక ఆయన వాళ్ళ అన్నీ కోసం ఎంక్వైరీకి వెళ్తే ఈయన దొరికాడు కదా, ఆయన ఎవరు షణ్ముఖ ఎవరు డ్రగ్స్ విషయంలో దొరికాడుగా ఆయన నేను ఏదో మనస్తాపం గురయ్యి నేను దీనికి అలవాటు పడ్డాను ఏదో ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకొచ్చాడు, అది వేరే విషయం. అంటే ఆయన ఇంట్లో ఉండి ఆయన మట్టుగా ఆయన ఒకవేళ డ్రింక్ చేసినా పోలీసులకు ఇబ్బంది ఉండేది ఏం లేదు. ఎందుకు ఇబ్బంది ఉండదు? వాడింట్లో వాడు తాగుకుంటున్నాడు, నీకేం నొప్పి? కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య కరెక్షన్కి వెళ్ళేసరికి ఇవి దొరికేసరికి ఇష్యూ సీరియస్ అయ్యింది. అది చట్టరీత్యా నేరం కదా. ఇప్పుడు రేవులో కూడా అవే దొరికాయి. వీడియోస్ కూడా అందరూ ఏం చేస్తున్నారు, ఇట్లా చాటుగా ముఖం పెట్టుకొని, కొందరు కాలర్ అడ్డుకు పెట్టుకొని, కొందరు కర్చీపులు కొట్టుకొని, కొందరు చేతులు ఇలా పెట్టుకొని చేయాల్సి వస్తుంది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా బడాబాబులే. అయితే ఇక్కడ సినిమా వాళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి? సెలబ్రిటీలు, అందరికీ తెలిసిన వ్యక్తులు, సోకాల్ పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు, 1000 కోట్లకు అధిపతి, వాడు ఎవడికి తెలియదు, వాడు కొడుకు కూడా ఉంటాడు అక్కడ, వాడు దొరికిన వాడికి తెలియదు, పలానా పెద్ద బిజినెస్ మ్యాన్ తాల కొడుకు అని చెప్తే కానీ మనకు తెలియదు. ఇట్లాంటివి సెలబ్రిటీలకి ఎక్కువ ఆపాదించబడతాయి. మేబీ ఆవిడ నిజంగా పోలీసులకి చెప్పిన కథనాల ప్రకారం అంటే ఆవిడ అదే డ్రెస్తో వీడియో చేయడం, ఆ డ్రెస్తోనే ఫోటోలు రిలీజ్ చేయడం, ఆవిడ కాదని మళ్ళీ రిలీజ్ చేయడం కూడా ఆ విషయం మళ్ళీ పోలీసు వరకు ఆ వీడియో వెళ్ళడం, అది బెంగళూరు పోలీసులు కొంచెం సీరియస్ అయ్యి దీని మీద కూడా ఇంకో సెక్షన్ వేస్తామన్నట్టుగా వార్తలు చూశాను. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ ఇంతకుముందు కూడా గోవాలోను, తర్వాత అరేబియన్ సీలో కొన్ని రకాల దీవుల్లోనూ సెపరేట్గా ఎవరు రాని ప్రదేశాలకు వెళ్ళిపోతుంటారు వీళ్ళు, పోలీసులు రారులే అన్నట్టుగా.
బట్ ఇక్కడ కూడా ఒక ప్రైవేట్ హౌసుల్లోనూ ప్రైవేట్ విల్లాస్లో ఇవన్నీ జరుగుతుంటాయి. మరి జరిగినప్పుడు వాళ్ళ వరకు సమాచారం వెళ్ళిందంటే ఒకటి ఇన్ఫార్మర్ అని ఇచ్చి ఉండాలి, లేదా అందులో ఉన్నవాడు ఆడికి ఎవరిని అలౌ చేయలేదనుకో వాడైనా ఇచ్చి ఉండాలి, లేదా శత్రువులు ఎవరైనా ఉంటారు, అరే మాకు కాదని మీరు చేసుకుంటారు కదా, నువ్వు ఈసారి చేసినప్పుడు చెప్తానంటారు అని చెప్పి అలాగైనా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. సో మొత్తం మీద టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీస్ అనేవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఉంటుండగా ఇంకో అఫైర్ మెయింటైన్ చేయడం. ఇంతకుముందు కూడా సీరియల్ ఆర్టిస్టులు చనిపోయారనే విషయం మీద కూడా ఒకవైపు చనిపోయారనే బాధ కన్నా ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్న కథనాలు ఇవి కొంచెం బాధగా అనిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లలుండి కూడా ఇంకో ఆవిడతో గడపడం ఏంటి, దేనికి సంకేతాలు ఇవి అన్నట్టుగా కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా మేబీ క్యారెక్టర్స్ లేక, లేదంటే సరదాగా ఫ్రెండ్స్తో గడపాలని వెళ్ళారా, లేదంటే డబ్బు అవసరమే పని చేశారా, రకరకాల కోణాలు ఉంటాయి. బట్ అవేంటి కూడా సెలబ్రిటీలు అనేసరికి అన్ని కెమెరాలు వాళ్ళ మీద వస్తాయి. అసలు కీలక సూత్రధారి వాడు కాకపోతే ఇంతకుముందు ఇంకో వార్తలు కూడా చూశాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వ్యక్తి తాలూకా ఎమ్మెల్యే కొడుకు కూడా అందులో ఉన్నారన్నట్టు కూడా ఒక న్యూస్ చూశాను. అది ఎంతవరకు వాస్తవం నాకు అది కూడా ఒకవేళ ఉన్నా ఆ ఎమ్మెల్యే తెలిస్తే తెలియచ్చు, కానీ ఎమ్మెల్యే కొడుకు ఎవరికి తెలియదు. బట్ సెలబ్రిటీ అనేసరికి చిన్న యూట్యూబ్ స్టార్ నుంచి పెద్ద పెద్ద వెడితెర ఆర్టిస్టుల వరకు కూడా ఎవరు వచ్చినా కూడా పలానా ఇక్కడ దొరికిపోయారంట కదా, పలానా ఇక్కడ అయిపోయారంట కదా అని. ఆ మధ్యన ఒక 1 month బ్యాక్ కూడా ఇట్లా గండిపేటలో ఒక ఫామ్ హౌస్లో సెలబ్రిటీ ఎవరో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చిందంట, కొత్త ఇల్లు కొనుక్కున్నాను. దానికి ఆవిడ ఇంట్లో రేవ్ పార్టీ జరుగుతుంది అన్నట్టుగా పోలీసులు ఎంక్వైరీకి వెళ్తే తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు, సరదాగా కేక్ కటింగ్ అంతే సెలబ్రేషన్ అవుతుంది. అది ఎంక్వైరీ చేస్తే పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఇంటి ముందు అందరు కార్లు పెట్టాడు, ఆ విల్లాలోకి వెళ్ళే మిగతా వాళ్ళకి కార్ పార్కింగ్ ఇబ్బంది అయిందని ఎవడో పడక్క ఆడికి నచ్చక ఎట్లా అంటే పోలీసులు రియాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఇట్లా కంప్లైంట్ ఇచ్చాడట. ఓకే, ఇప్పుడు కూడా ఆల్రెడీ పోలీసులు రిలీజ్ చేశారు ఫొటోస్ అంటున్నారు, కానీ ఏ పరంగా రిలీజ్ చేశారు అది ఇంకా పూర్తి సమాచారం లేదు. బట్ రేవ్ పార్టీ అన్నట్టుగా మీడియాలో కథనాలుగా వచ్చేస్తున్నాయి. బట్ నటి హేమ గారి పేరు వచ్చింది అని అంటే ఏ పరంగా వచ్చింది అనేది కొద్ది రోజులు ఇన్వెస్టిగేషన్ అయితే కానీ క్లారిటీ రాదు. మేబీ ఎవరైనా ఇందులో కేసు వేసి మేము ఇలాగ వెండి ఆన్ స్క్రీన్ మీద ఉండేవాళ్ళం, మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు కొద్దిగా మీడియాలో కథనాలు రాకుండా రక్షణ కల్పించండి అంటే బ్రేక్ వేయచ్చు, కోర్టు తీర్పిచ్చింది దాని ప్రకారం. సో మొత్తం మీద ఆవిడ ఏ పరంగా ఏ ఉద్దేశంలో వెళ్ళారో తెలియదు, కానీ అందరిలో కల్లా కొంచెం నేమ్ ఉన్న ఆవిడే అయి ఉంటుంది. అందుకే ఆవిడని బాగా హైలైట్ చేశారు. మిగతా అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు, వేరే తెలియని వాళ్ళ పిల్లలు ఎవరు అయి ఉంటారు. ఈవిడ కొద్దిగా సీనియర్ ఆర్టిస్ట్ ఫేమ్ ఉన్న ఆవిడ కాబట్టి దొరకడమే లేటు కదా, ఇంకా గుద్దుతూనే ఉంటారు. సో అట్ బ్యాడ్ టైం. మళ్ళీ మోర్ ఓవర్ ఆవిడ ఏదో కొద్దిగా కవర్ చేయాలని చూసింది కూడా ఆవిడకి మళ్ళీ తలకి బొప్పి కొట్టేలా తయారైంది. చూద్దాం ఇంక ఈ కేసు ఇంకా ఎన్ని కొత్త పొందులు దొరుకుతుందో. బెంగళూరు పోలీసులు రాబోయే రోజులు ఏం చెప్తారో చూద్దాం. ఏ ర్యాంక్ వ్యక్తిని కూడా అక్కడ మన పల్నాడు దగ్గర తల పగలగొట్టేశారుగా, బ్లడ్ కార్ మనం విజువల్స్లో కూడా చూసాం. ఏంటి ఎవరు చేస్తున్నారు ఈ చేసినా కూడా, ఎవరు ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు, ఆ అధికారులు ఎవరు? ఆల్రెడీ దాని మీద ఈసీ చర్యలు కూడా తీసుకుంది. ఎందుకు అలా ఉన్నారని ఒక కలెక్టర్ని, డిఎస్పీ స్థాయి వ్యక్తులను కొంతమంది కూడా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినా కూడా వాళ్ళు ఏముందా సస్పెన్షన్, మళ్ళీ 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాము, 6 నెలలు జాయిన్ అవుతాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఒక మచ్చలాగా ఉండిపోతుంది కెరియర్లో, అది ఆలోచించట్లేదు. ఇలాగ రకరకాలుగా ఇష్యూస్ రావడంతో ఈసీ చాలా అప్రమత్తంగా ఉంటుంది, ప్రతిదీ అప్డేట్ తీసుకుంటుంది. సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించి అబ్జర్వేషన్ని మళ్ళీ రాష్ట్రానికి ఒకసారి పర్యటించాలని చెప్పడం, దీని మీద ఒక సిట్ను వేయడం. ఆల్రెడీ నిన్న సిట్టు స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ దాడి జరిగిందో ఆ దాడి జరిగిన వస్తువులను కూడా అలాగే ఎక్కడక్కడే ఉంచారంట. ఎవరు ఎటు నుంచి కొడితే ఆ రాడ్ అక్కడ పడింది, ఏది పగల కొడితే ఈ గ్లాస్ పగిలింది, ఏ ఆఫీసుల మీద దాడి చేశారు, అన్ని ఆ సీసీ ఫుటేజ్లు బేస్ చేసుకొని ఒక్కొక్కరిని దర్యాప్తులోకి తీసుకోవడం, అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇలా ఉంటే కొంతమంది ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, దాక్కున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. పిన్నెల్లి గారు బ్రదర్స్ ఇద్దరు దాక్కున్నారని కూడా వార్తలు చూసాం. థ్యాంక్ యూ సో మచ్.